బిజినెస్ ప్రపంచంలో ఒక విషయం చాలా పాపులర్ చెందింది. ద బెస్ట్ ప్రొడక్ట్ డస్ నాట్ ఆల్వేస్ విన్. అంటే ఎప్పుడు బెస్ట్ ప్రొడక్టే విజయం సాధించదు. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దీనికి అతిపెద్ద ఎగ్జాంపుల్ మారుతి సుజుకి ఇగ్నిస్ మరియు టాటా పంచ్. చూడండి, ఇగ్నిస్ అనేది అత్యంత స్మూత్ గా పనిచేసే 4 సిలిండర్ ఇంజన్, అద్భుతమైన పవర్ టు వెయిట్ రేషియో, నమ్మకమైన సర్వీస్ నెట్వర్క్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో మార్కెట్లోకి వచ్చిన కారు. అంటే ఒక నో నాన్ సెన్స్ ప్రొడక్ట్ గా చెప్పుకునేంత బలమైన ప్యాకేజీ అది. అయినప్పటికీ ఇండియన్ యూజర్స్ దాన్ని రిజెక్ట్ చేశారు. అదే టైంలో దాదాపు అదే విధంగా టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో పంచ్ని తీసుకొచ్చింది. ఆశ్చర్యకరంగా అదే ఇండియన్స్ పంచ్ను అంతగా ఆదరించారు కాబట్టి అది మారుతి సుజుకి దాదాపు 40 సంవత్సరాల పాత రికార్డును కూడా బద్దలు కొట్టింది. అయితే పంచ్లో ఉన్న 3 సిలిండర్ ఇంజన్ మారుతి సుజుకి ఇగ్నిస్ లోని K12N ఇంజన్ల అంత రిఫైన్డ్ కాదు. అలాగే ఆఫ్టర్ సేల్స్ సపోర్టు, క్వాలిటీ కంట్రోల్ విషయంలో కూడా మారుతి సుజుకి లెవెల్లో స్టెబిలిటీ లేదు. అంతేకాదు పంచ్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఇగ్నిస్ కంటే ఎక్కువే. ఇన్ని ప్రయోజనాలు ఇగ్నిస్ కి ఉన్నప్పటికీ ఇండియన్స్ దాన్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇంకా అంతకంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే, మారుతి సుజుకి గుర్తించలేని ఏ విషయాన్ని టాటా మోటార్స్ అర్థం చేసుకుంది? ఈ రోజు వీడియోలో మనం ఇదే విషయాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే ముందుగా ఇగ్నిస్ కథతో స్టార్ట్ చేద్దాం. ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అయినప్పటికీ ఇండియన్ మార్కెట్లో అది ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకుందాం. 2017లో మారుతి సుజుకి ఇగ్నిస్ ను ఒక అర్బన్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ గా పరిచయం చేసింది. ఎందుకంటే యూరప్, జపాన్ వంటి దేశాల్లో ఈ కారుకి మంచి అమ్మకాలు రావడంతో ఇండియాలో కూడా ఇది భారీ విజయాన్ని సాధిస్తుందని కంపెనీ నమ్మింది. నిజం చెప్పాలంటే ఇగ్నిస్ చాలా ఆశాజనకంగా కనిపించింది. ఎందుకంటే ఇందులో పెట్రోలు, డీజిల్ 2 ఇంజన్ ఆప్షన్స్ ఉండేవి. కారుని తేలిగ్గా డిజైన్ చేశారు. దాని ద్వారా క్లాస్లోని బెస్ట్ పవర్ టు వెయిట్ రేషియోతో పాటు మంచి మైలేజ్ కూడా దొరికింది. అంతేకాదు ఇది B1 సెగ్మెంట్లో ఉండేది. అంటే ఒక సిటీ లైఫ్ స్టైల్ కి అవసరమైన దాదాపు ప్రతి లక్షణం ఈ కారులో ఉండేది. కానీ సమస్య ఏంటంటే, మార్కెట్ అనేది కేవలం స్పెసిఫికేషన్స్ షీట్ చూసి నిర్ణయించదు. ముఖ్యంగా ఇండియాలో అయితే చాలా సందర్భాల్లో యూజర్స్ టెక్నికల్ గా బెస్ట్ ప్రొడక్ట్ ని రిజెక్ట్ చేస్తారు. అదే టైంలో కొన్ని కాంప్రమైజెస్ తో ఉన్న ప్రొడక్ట్ ని సులభంగా యాక్సెప్ట్ చేస్తారు. బహుశా అందుకే 9 సంవత్సరాల పాటు కూడా ఇగ్నిస్ అమ్మకాలు మారుతి సుజుకి ఇతర మోడల్స్ లెవెల్ కి చేరుకోలేకపోయాయి. ఈ 9 సంవత్సరాల్లో కేవలం సుమారు 3.83 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ తక్కువ అమ్మకాల వెనక మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. 2018 తర్వాత ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారడం స్టార్ట్ అయింది. అంతకు ముందు వరకు ఎస్యూవీ అనేది కేవలం ఒక వెహికల్ డిపార్ట్మెంట్ మాత్రమే. కానీ ఇప్పుడు అదే ఎస్యూవీ ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అంటే పబ్లిక్ కేవలం ఒక కారుని కొనడం కాదు, ఒక ఇమేజ్ ని కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆలోచన నెమ్మదిగా బడ్జెట్ బయ్యర్స్ లో కూడా పెరగడం ప్రారంభమైంది. దీని అర్థం ఏంటంటే, ఇగ్నిస్ ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన యూజర్స్ కేటగిరీ అప్పటికే పూర్తిగా మారిపోయింది. వారికి ఇక ఒక సాధారణ అర్బన్ హ్యాచ్ బ్యాక్ సరిపోలేదు. వారికి బయట చూస్తే గట్టిగా కనిపించే, డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే కమాండింగ్ ఫీలింగ్ ఇచ్చే, సొసైటీకి నేను కేవలం ఒక కారు కాదు, ఒక స్టేటస్ ను కొనుగోలు చేశాను అనే కాన్సెప్ట్ కలిగించే వెహికల్ కావాలి. ఈ మారుతున్న బయ్యర్స్ మనస్తత్వాన్ని మిగతా అందరికంటే ముందుగా గమనించిన కంపెనీ టాటా మోటార్స్. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా మార్కెట్ ను ఏదైనా రివల్యూషనరీ టెక్నాలజీతో ఆశ్చర్యపరచలేదు. అత్యంత పవర్ఫుల్ ఇంజన్ కూడా ఇవ్వలేదు. అత్యంత రీఫైన్డ్ గేర్ బాక్స్ కూడా ఇవ్వలేదు. కానీ వారు ఒక అలాంటి కారుని డిజైన్ చేశారు. దాన్ని షోరూమ్ లో చూసిన వెంటనే బయ్యర్స్ మనసులో ఒకే ఒక్క పదం మెదిలేది, అదే ఎస్యూవీ. టెక్నికల్ గా దాన్ని క్రాస్ ఓవర్ అని పిలిచిన, మైక్రో ఎస్యూవీ అని పిలిచిన కస్టమర్స్ కు అసలు తేడా కనిపించేదే కాదు. ఎందుకంటే పంచ్ యొక్క బానెట్ హైట్ గా ఉండేది, బాడీ మస్కులర్ గా కనిపించేది, డ్రైవింగ్ పొజిషన్ ఎత్తుగా ఉండేది. అలాగే రోడ్డు పైన దాని ప్రెజెన్స్ కూడా సాధారణ హ్యాచ్ బ్యాక్ తో పోలిస్తే పూర్తిగా డిఫరెంట్ గా ఉండేది. ఇండియాలో చాలా మంది తన మొదటి కారుని కొనుగోలు చేసే టైంలో కేవలం కారు గురించి ఆలోచించరు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, పొరుగువారు ఎలా చూస్తారు, ముఖ్యంగా ఈ కారు బయటకు ఎంత పెద్దదిగా కనిపిస్తుంది అనే విషయాలను కూడా కన్సిడర్ లోకి తీసుకుంటారు. కొంతమంది ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా, కానీ రియాలిటీ ఏమిటంటే ఇండియన్ మార్కెట్లో ఎమోషనల్ వాల్యూ మరియు సోషల్ ఇమేజ్ ఎఫెక్ట్ చాలా బలంగా ఉంటుంది. టాటా పంచ్ కస్టమర్స్ కు ఖచ్చితంగా అదే ఎక్స్పీరియన్స్ ని అందించింది. మెజర్మెంట్స్ చూస్తే ఇది పెద్ద ఎస్యూవీ కాదు, కానీ దాని డిజైన్ లాంగ్వేజ్ అలాంటిది.
దూరం నుంచి చూసినా ఒక పెద్ద ఎస్యూవీ వస్తుందనే ఫీలింగ్ కలిగించేది. అంటే టాటా మోటార్స్ పంచ్ని కేవలం ఒక కారుగా తయారు చేయలేదు, దాన్ని ఒక యాస్పిరేషన్గా మార్చింది. అయితే మరోవైపు కస్టమర్స్ ఇగ్నిస్ను షోరూంలో చూసినప్పుడు ఎవరికి అది హ్యాచ్ బ్యాక్లా అనిపించేది, మరికొందరికి క్రాస్ ఓవర్లా కనిపించేది, ఇంకొందరికి అది టాల్ బాయ్ డిజైన్లా అనిపించేది. అంటే కంపెనీ కస్టమర్స్ మనసులో ఏ ఇమేజ్ని సృష్టించాలని అనుకుందో ఆ ఇమేజ్ ఎప్పుడూ పూర్తిగా ఏర్పడలేదు. కానీ దీని అర్థం ఇగ్నిస్ ఒక్కసారిగా బ్యాడ్ కార్ అయిపోయిందని కాదు. ఇగ్నిస్ ఒక మంచి ప్రొడక్టే, అయితే కాలక్రమేణా మార్కెట్ అవసరాలకు అది సరిపోవడం తగ్గిపోయింది. ఇక పంచ్ విషయానికి వస్తే అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ కారు కాదు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. దానిలో ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తన సెగ్మెంట్లోనే అత్యంత రీఫైన్డ్ ఇంజన్ కాదు. అలాగే దాని ఏఎంటీ గేర్ బాక్స్ కూడా క్లాస్ లీడింగ్ కాదు. అయినప్పటికీ మార్కెట్లో పంచ్కి ఏర్పడిన బలమైన ఇమేజ్ కారణంగా కస్టమర్స్ ఈ లోపాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ సమస్య కేవలం డిజైన్ మాత్రమే కాదు. ఇగ్నిస్ మార్కెట్లో కొత్తగా వచ్చిన టైంలో ఇండియాలో సైలెంట్గా ఒక రెవల్యూషన్ జరుగుతుంది. అది టాటా మోటార్స్ వల్ల. ఆ టైంలో నెక్సాను, టియాగో కార్స్ యాక్సిడెంట్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వరుసగా వైరల్ అవుతున్నాయి. తీవ్రమైన ప్రమాదాలు జరిగినప్పటికీ అందులో ఉన్న ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాకుండా బయటపడిన ఘటనలు ప్రజల దృష్టిని అట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా టాటా కారు మారుతి కారుని ఢీకొన్న సంఘటనలు వార్తల్లో ఎక్కువగా వైరల్ అయ్యేవి. దీని రిజల్ట్గా ఇంతకు ముందు వరకు సేఫ్టీను పెద్దగా పట్టించుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా 2018 తర్వాత ఒక కొత్త ప్రశ్న అడగడం స్టార్ట్ చేశారు. ఒకవేళ ప్రమాదం జరిగితే ఈ కారు నన్నెంతవరకు రక్షిస్తుంది అని. టాటా మోటార్స్ ఈ మారుతున్న బయ్యర్స్ ఆలోచనను తన అతిపెద్ద మార్కెటింగ్ బలంగా మార్చుకుంది. ప్రజలు పంచ్ని చూసినప్పుడు వారి మనసులో ముందుగా డిజైన్ గానీ ఫీచర్స్ గానీ గుర్తుకు రావడం కాదు, వారి బ్రెయిన్లో ముందుగా ఆటోమేటిక్గా మెదిలే ఒకే ఒక్క పదం సేఫ్టీ. అదే టైంలో ఇగ్నిస్ పరిస్థితి పూర్తిగా డిఫరెంట్గా ఉండేది. సేఫ్టీ పరంగా చెప్పుకునేంత విశ్వాసాన్ని అది కలిగించలేకపోయింది. 2 ఎయిర్ బ్యాగ్స్తో ఇండియన్ జిఎన్ క్యాప్ టెస్టులో కేవలం 1 స్టార్ మాత్రమే పొందింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యూరప్ మార్కెట్ కోసం సుజుకి తయారు చేసిన అదే ఇగ్నిస్కు మాత్రం 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇండియన్ బయ్యర్స్తో సుజుకి ఒక విధంగా పక్షపాతాన్ని చూపించింది. ఇదే టైంలో టాటా మోటార్స్ మరో తెలివైన నిర్ణయం తీసుకుంది. కంపెనీ పంచ్ని ఎప్పుడూ పాతబడనివ్వలేదు. పెట్రోల్ వర్షన్ రిలీజ్ అయిన దాదాపు 1.5 సంవత్సరం తర్వాత ట్విన్ సిలిండర్ సిఎన్జి వర్షన్ను తీసుకొచ్చింది. ఆ తర్వాత మరో ఇయర్ గడవక ముందే పంచ్ ఈవీని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే టైంలో మారుతి సుజుకి మాత్రం 9 సంవత్సరాల ఇగ్నిస్ను కేవలం ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసింది. అంతేకాదు దాని డీజిల్ ఇంజన్ను పూర్తిగా నిలిపేసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సిఎన్జి ఆప్షన్ని కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ ఇగ్నిస్ ఫెయిల్ అవ్వడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది మరింత ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఎందుకంటే ఆ సమస్య బయట మార్కెట్ వల్ల రాలేదు, కంపెనీ లోపల నుంచే వచ్చింది. చూడండి, నెక్సా షోరూంలో ఇగ్నిస్ చూడడానికి వెళ్ళిన కస్టమర్స్ ముందు అదే షోరూంలో బెలానో కూడా నిలబడి ఉండేది. అది ఇగ్నిస్ కంటే పెద్దది, మరింత ప్రీమియంగా కనిపించేది. కానీ ప్రైస్ మాత్రం దాదాపు అదే రేంజ్లో ఉండేది. అంతేకాదు మార్కెట్లో ఇప్పటికే స్విఫ్ట్ మరియు వ్యాగనార్ వంటి మోడల్స్ కూడా 5 లక్షల నుంచి 9 లక్షల మధ్య ఈజీగా దొరికేవి. ఆ తర్వాత మరికొన్ని సంవత్సరాల్లో ట్రాంక్స్ వంటి కొత్త ఆప్షన్స్ కూడా వచ్చాయి. అంటే ఇగ్నిస్ కేవలం టాటా పంచ్తో మాత్రమే పోటీ పడడం కాదు, తన సొంత ఫ్యామిలీకి చెందిన కార్స్తో కూడా పోటీ పడాల్సి వచ్చింది. మరోవైపు ఒక కస్టమరు టాటా షోరూంలోకి వెళ్ళి తన బడ్జెట్ ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ రేంజ్లో ఉంటే పంచ్ చాలా న్యాచురల్ గానే అతని మొదటి ఆప్షన్గా మారేది. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో టాటా దగ్గర ఆప్షన్స్ చాలా లిమిటెడ్గా ఉండేవి. మెయిన్గా పంచ్, టియాగో, ఆల్ట్రోస్ మాత్రమే ఉండేవి. అంటే పంచ్ యొక్క ప్రొడక్ట్ పొజిషనింగ్ పూర్తిగా క్లియర్గా ఉండేది. దీంతో కస్టమర్స్ అయోమయానికి గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండేది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అయిన విషయం కూడా ఉంది. పంచ్ విజయం సాధించిన తర్వాత దాదాపు ప్రతి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మైక్రో ఎస్యూవీ లేదా క్రాస్ ఓవర్ సెగ్మెంట్లో భారీగా పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశాయి. ఎగ్జాంపుల్గా హుండై తన ఎక్స్టర్ను తీసుకొచ్చింది, సిట్రాను తన C3ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అంటే పంచ్ మొత్తం మార్కెట్ డైరెక్షన్నే మార్చేసింది. అయితే దీని అర్థం పంచ్ ఒక కంప్లీట్ అయిన కారు అని కాదు. ఈ రోజు కూడా పంచ్ ఓనర్స్ దాని ఇంజన్ రిఫైన్మెంట్, ఏఎంటీ గేర్ బాక్స్, అలాగే ఆఫ్టర్ సేల్స్ ఎక్స్పీరియన్స్ గురించి కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారు.
అందుకే ఎవరైనా ప్రతి విషయంలో కూడా పంచు ఇగ్నిస్ కంటే బెటర్ అయింది అని చెబితే అది పూర్తిగా నిజం కాదు. అయితే ఎవరైనా నన్ను ఇండియన్స్ టాటా పంచ్‌ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మారుతి సుజుకి ఇగ్నిస్‌ను ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడిగితే నా సమాధానం ఒక్కటే. ఇండియన్స్ పంచ్‌ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు వెతుకుతున్న ఎక్స్‌పీరియన్స్ అది వారికి ఇచ్చింది. అదే టైంలో ఇగ్నిస్‌ను రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇండియన్ బయ్యర్స్ ఆలోచన విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అది తనను తాను అభివృద్ధి చేసుకోలేకపోయింది. అందుకే ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. మార్కెట్‌లో ఎప్పుడూ బెస్ట్ ప్రొడక్టే గెలవదు. కస్టమర్స్‌ను అత్యంత లోతుగా అర్థం చేసుకున్న ప్రొడక్టే చివరికి విజయం సాధిస్తుంది. ఇంకా ఈ ప్రిన్సిపల్ కేవలం వ్యాపారానికి మాత్రమే కాదు, మీ పర్సనల్ ఎదుగుదలకు కూడా పూర్తిగా వర్తిస్తుంది. అందుకే ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకోండి. ఇంకా ఈ 2 కార్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్‌లో చెప్పండి.